హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అరుణశ్రీనండి. ఈరోజు ఏంటో చెప్పుకోండి చూద్దాం. మృగశిర కార్తె, అందుకే మేమైతే చేపలు తెచ్చామండి. కొర్రమేను చేపలు 1 కేజీ తెచ్చాము. అక్కడనే కడిగి కొట్టించుకొచ్చాము, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా కడుగుతున్నామండి. కాస్త గల్లుప్పు వేసి మంచిగా రాసి కడుగుతున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా రాస్తున్నాము. నీట్గా చేస్తున్నాము. ఇప్పుడైతే మీకు చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చేపల పులుసు ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకేనా ఫ్రెండ్స్? చేపలు ఎలా కడుగుతున్నానో చూడండి. మంచిగా చేపలను ఫ్రెష్గా కడిగి గిన్నెలో వాటర్ పోసి కాస్త ఉప్పు, నిమ్మరసం వేసి కడిగి పెట్టుకోవాలండి. కడగడం అయితే అయిపోతుంది. సింగిల్గా ఒక్కొక్క పీస్ను బాగా శుభ్రంగా కడుగుతున్నాను. చేపలు కడగడానికైతే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. చేపల కూర వండడం ఈజీ, కానీ చేపలను శుభ్రంగా కడగడం అంటే చాలా టైం పడుతుంది. శుభ్రంగా కడిగిన చేప ముక్కలని వాటర్లో వేసి కాస్త నిమ్మరసము, సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డను ఇట్లా స్టవ్ మీద మంచిగా కాల్చుతున్నానండి. చేపల పులుసులో ఇది వేయడం వల్లనే చాలా టేస్ట్ వస్తుందండి. స్టవ్ పై సిమ్లో పెట్టి ఉల్లిగడ్డను కాల్చాను కదండి, దాన్ని అయితే చిన్న రోల్లో వేసి మెత్తగా దంచుతున్నానండి. ఉల్లిపాయ చూడండి ఎలా ముద్దలాగా అయిందో, ఇలా ముద్దలాగా రెడీ చేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలండి.
వేసుకోవాలండి. కొంచెం ఈ 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ అండి ఇది. నేను కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులను పెంక మీద వేయించి మిక్సీ చేశానండి. మిక్సీ పట్టి ఇలా పౌడర్గా రెడీ చేసి పెట్టుకున్నానండి చేపల పులుసు కోసం. అయితే చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర మెంతుల పౌడరు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ధనియాల పౌడరు. ఇది కూడా మిక్సీలో ధనియాల నుంచి దూరగా వేయించి మిక్సీలో వేసి పౌడర్గా చేశానండి ధనియాల పౌడరు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టానండి. చేపల పులుసుకి అయితే వెడల్పాటి బౌల్ అయితే చాలా బాగుంటుందండి. మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి. కొంచెం లైట్గా జీలకర్ర వేయాలండి. మనము ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అండి ఉల్లిగడ్డను ఈ ఆయిల్లో వేయాలండి. మనము కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కరివేపాకును ఇందులో వేయాలండి. మనం వేసిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా దూరగా అయిపోయాయండి. ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు తగినంత. చేపల పులుసుకైతే ఉప్పు, కారము, చింతపండు రసం మెయిన్. వీటితోని చాలా టేస్ట్ వస్తుందండి. ఇవి తగినంత మోతాదులో వేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలండి. ధనియాల పౌడర్ కూడా వేయాలండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా రెడీ అవుతుందో. ఇప్పుడు చింతపండు రసం వేయాలండి. ముందుగా నేనైతే 1/2 కేజీ చింతపండును వాటర్లో నానబెట్టి పెట్టానండి. కేజీన్నర చేపలకి 1/2 కేజీ చింతపండు నానబెట్టానండి.
మంచిగా గుజ్జులాగా తయారైందండి చింతపండు రసము. చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు రసాన్ని కొంచెం బుడగలు వచ్చేంత వరకు మరగనివ్వాలండి. పులుసులో కొంచెం బుడగలుగా వస్తుంది కదండి. ఇప్పుడు ఒకసారి మరలా ఇలా కలియబెట్టి కొంచెం టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు కారం తగినంత ఉందో లేదో అని. ఇంకొక 10 మినిట్స్ పులుసు మరగనివ్వాలండి. ఆ తర్వాత చేప ముక్కల్ని వేయాలి. పులుసు అయితే బాగా మరిగిందండి. ఇప్పుడు మనము ఇలా కడిగి పెట్టి రెడీ చేసి ఉంచాము కదండి చేప ముక్కలని, ఇందులో వేయాలండి ఒక్కొక్కటిగా. చేపల పులుసు అయితే మసలిందండి. కొత్తిమీర వేసేయాలి ఫైనల్గా. వేడి వేడి చేపల పులుసు రెడీ. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అదిరిపోతుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో ఈ చేప ముక్క వేసుకొని చేపల పులుసు పోసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మృగశిర కార్తె సందర్భంగా చేపల కూర రెడీ. బాయ్.